Hi everyone. Today topic is replication process in NoSQL database. So first of all, here what do you mean by replication? So replication means reproduction లేదంటే copying అంటాం. So replication takes the same data and copies it over multiple nodes. Replication is the process of synchronizes the data across multiple servers. సో రిప్లికేషన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మన దగ్గర సంథింగ్ డేటా అనేది ఉంది అనుకుందాము. సో అదే డేటాని మళ్ళీ మనం ఏం చేయాలంటే వేరే దగ్గర డూప్లికేట్ క్రియేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే రిప్లికేషన్ అంటున్నాము. సో రీక్రియేషన్ లేదంటే కాపీ చేయడం. సో సేమ్ డేటాని మనం ఏం చేస్తా ఉన్నాము డిఫరెంట్ నోట్స్లలో మనం ఏం చేయాలి అంటే కాపీ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ రిప్లికేషన్ కాన్సెప్ట్ అనేది యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో రిప్లికేషన్ టేక్స్ ద డేటా and copies it over multiple nodes. It is the process of synchronize the data across multiple servers. For example, మన దగ్గర X అనే డేటా ఉంది. ఆ X అనే డేటాని సింగిల్ సర్వర్ లోపల స్టోర్ చేయకుండా మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే అదే డేటాని మల్టిపుల్ సర్వర్స్లలో మనం కాపీ చేసుకుంటూ వచ్చే ప్రాసెసే ఈ రిప్లికేషన్ అంటాం. It provides redundancy and increased data availability with multiple copies of same data on different database servers. సో సేమ్ డేటాని మనం ఏం చేస్తా ఉన్నాము వేరు వేరు నోట్స్లలో మనం స్టోర్ చేస్తా ఉన్నాము. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ కావచ్చు. సో రిప్లికేషన్ ప్రొటెక్ట్స్ ఏ డేటాబేస్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ ఏ సింగిల్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా ఉంది. ఆ డేటా తీసుకెళ్లి నేను ఒకటే దగ్గర స్టోర్ చేస్తాను అనుకుందాము. ఒకటే సింగిల్ సర్వర్ లోపల స్టోర్ చేసినప్పుడు ఆ సర్వర్ లోపల ఏమైనా ఫెయిల్యూర్ జరిగింది అనుకుందాము. అప్పుడు మన డేటా మొత్తం కూడా లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము మన డేటాని సింగిల్ డేటాబేస్ లోపల స్టోర్ చేయకుండా, సింగిల్ సర్వర్ లోపల స్టోర్ చేయకుండా ఈ రిప్లికేషన్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని మల్టిపుల్ సర్వర్ లోపల మనం డేటాని స్టోర్ చేస్తా ఉన్నాం. సో ఇట్లా స్టోర్ చేయడం వల్ల ఒక సర్వర్ ఫెయిల్యూర్ అయినా సరే రిమైనింగ్ సర్వర్ లోపల మన డేటా అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో రిప్లికేషన్ also allows you to recover data from hardware failures and service interruptions. With additional copies of data, you can achieve recovery backup. సో ఇక్కడ ఈ రిప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ రిప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్, సెకండ్ వన్ వచ్చేసి పీర్ టు పీర్ రిప్లికేషన్స్. సో మరి ముందుగా ఈ మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఇందాక అనుకున్నాము రిప్లికేషన్ అంటే ఏంటిది రీక్రియేషన్, లేదు అంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని కాపీ చేసి వేరే దగ్గర స్టోర్ చేయడం. అంటే ఒకే ప్లేస్ లో స్టోర్ చేయకుండా మనం ఏం చేస్తూ ఉంటాం డిఫరెంట్ ప్లేసెస్లలో మనం స్టోర్ చేస్తూ ఉంటాం. అట్లా స్టోర్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఒక దగ్గర డేటా లాస్ అయినా సరే ఇంకో దగ్గర నుంచి డేటా అనేది యాక్సెస్ అవుతా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ డేటా లాస్ అయినా సరే మళ్ళీ ఆ డేటాని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈజీగా రికవరీ అయితే మనం చేయొచ్చు. సో అందుకోసం ఇక్కడ మనకి 2 రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్, రెండోది పీర్ టు పీర్ రిప్లికేషన్. సో మరి ముందుగా ఈ మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్ అంటే ఏంటి అంటే విత్ ఏ మాస్టర్ slave duplication, you replicate data across multiple nodes. In a cluster, one node is designed as the master and another node is designed for slaves. సో ఇక్కడ మనకి మాస్టర్ అనేది ఒక నోడ్, స్లేవ్ అనేది ఒక నోడ్. అంటే దీనికి సంబంధించిన డేటాని డిఫరెంట్ నోడ్స్ లలో మనం స్టోర్ చేస్తూ ఉంటాము. సో మాస్టర్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రైమరీ నోడ్ అండ్ స్లేవ్ మీన్స్ ఇట్ ఈస్ ద సెకండరీ నోడ్. అంటే మాస్టర్ అనేది ఒరిజినల్ పార్ట్, స్లేవ్ అనేది డూప్లికేట్ పార్ట్. సో స్లేవ్ లోకి డేటా అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది అంటే మాస్టర్ నోడ్ లో నుంచి డేటా అనేది వస్తూ ఉంటుంది. సో ద మాస్టర్ ఈజ్ authorized source for the data and it responsible for processing any updates to the data. In this replication process synchronizes the slaves with masters. So the data is replicated from the master to slave. సో డేటా అనేది మాస్టర్ స్లేవ్ లో నుంచి ఎక్కడికి వస్తూ ఉంటుంది, మాస్టర్ నోడ్ లో నుంచి ఎక్కడికి వస్తూ ఉంటుంది, స్లేవ్ నోడ్ కి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ డేటా అనేది రిప్లికేట్ అవుతా ఉన్నది. సో డేటా అనేది కాపీ అవుతా ఉన్నది. The master services all writes and updated requests. The reads may come from either master or
స్లేవ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము, రైట్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేస్తా ఉన్నాము. దేన్ని బేస్ గా చేసుకొని, మాస్టర్ అంటే మెయిన్ నోడ్ లోపల మనం ఏం చేస్తా ఉన్నాం, రైటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకొని, రైటింగ్ ఆపరేషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తా ఉన్నాం, సర్వర్ లోపల డేటాని మనం స్టోర్ చేస్తా ఉంటాం. స్టోర్ అయిన తర్వాత దాన్ని మనం ఈజీగా రీడింగ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రీడింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అంటే, ఒకటి మాస్టర్ స్లేవ్ లో, మాస్టర్ లో నుంచి మాస్టర్ నోడ్ లో నుంచి మనం రీడింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. లేదంటే స్లేవ్ నోడ్ లో నుంచి కూడా మనం రీడింగ్ ఆపరేషన్ ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సో you can handle more read request by adding more slaves nodes, and all read requests are routed to the slaves. The first advantages of master slave replication is the most helpful when you have a reader intensive data set. The second advantages of master slave replication is the read reliance. సో ఇక్కడ ఒక డయాగ్రామేటిక్ గా మనం రిప్రజెంట్ చేసినట్లయితే ఈ మాస్టర్ స్లేవ్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ డయాగ్రామ్ లోపల మనం క్లియర్ కనబడతా ఉంది. సో ఇట్ ఈస్ ద మేజర్ నోడ్, దట్ ఈస్ కాల్డ్ ద మాస్టర్ నోడ్. సో ఇందు లోపల మనకి ఏముంటది, మేజర్ డేటా అనేది ఇందు లోపల ఉంటది. మనం ఏం చేస్తా ఉన్నాము, మాస్టర్ నోడ్ లోపల ఉన్నటువంటి డేటాని మనం ఏం చేస్తా ఉన్నాం, స్లేవ్ నోడ్ లోపలికి అంటే వేరే దగ్గర మనం ఏం చేస్తా ఉన్నాం, కాపీ చేస్తా ఉన్నాం. సో అట్లా కాపీ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైటింగ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేసుకొని మాస్టర్ స్లేవ్ లోపల డేటాని మనం స్టోర్ చేస్తా ఉంటాం. స్టోర్ అయిన తర్వాత ఈ డేటాని మనం ఎక్కడికి సెండ్ చేస్తా ఉన్నాము, స్లేవ్ లోకి. ఇక్కడ నుంచి ఈ నోడ్ లోకి డేటాని సెండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ నోడ్ లోపలికి మనం డేటాని సెండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఉండే డేటా ఇక్కడ స్లేవ్ లోపల కనిపిస్తా ఉంటది, ఇక్కడ ఉండే డేటా ఇక్కడ కూడా కనబడతా ఉంటది మనకి. అంటే ఇక్కడ డేటా అనేది మనకి ఏమైతా ఉన్నది, 3 ప్లేసెస్లలో మనకి డేటా అనేది ఉన్నది. సో ఇక్కడ నుంచి ఏ నోడ్ లో నుంచి ఏ నోడ్ లోకి అయినా సరే మనం డేటాని ఈజీగా చేంజెస్ అనేది చేసుకోవచ్చు, యాక్సెసింగ్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. సో ఒకవేళ మనము మాస్టర్ నోడ్ లోపల కనుక అప్డేట్ చేసినట్లయితే, మాస్టర్ నోడ్ లోపల ఉండే డేటాని మనం అప్డేట్ కనుక చేసినట్లయితే దాని యొక్క రిఫ్లెక్షన్ వచ్చేసి ఏమైతా ఉంటది, మిగతా నోడ్స్ లోపల కూడా దాని రిఫ్లెక్షన్ అనేది పడతా ఉంటుంది. అంటే ఇందు లోపల ఉండే డేటా కూడా మనకి ఏమైతా ఉంటది అంటే అప్డేట్ అవుతా ఉంటది. సో ఈ నోడ్ లోపల ఉండే డేటా కూడా మనకి ఏమైతా ఉంటది, అప్డేట్ అవుతా ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మాస్టర్ నోడ్ లోపల ఉన్నటువంటి డేటాని ఏదైనా చేంజెస్ చేసినట్లయితే ఈ చేంజెస్ అనేది మిగతా వాటి మీద కూడా మనకి పడతా ఉంటది. సో దీన్ని యూజ్ చేసుకుని మనము రీడింగ్ ఆపరేషన్స్ ని ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది మాస్టర్ స్లేవ్ నోడ్. సింపుల్ గా చెప్పాలి అంటే పేరెంట్ అండ్ చైల్డ్ నోడ్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏమన్నది, పీర్ టు పీర్ రిప్లికేషన్. సో మరి ఈ పీర్ టు పీర్ రిప్లికేషన్ అంటే ఏంటి అంటే, మాస్టర్ స్లేవ్ ఇప్పుడు మాస్టర్ స్లేవ్ కి ఉన్న పీర్ టు పీర్ కి వేరియేషన్ ఏంటి అనేది చూద్దాం మనం. సో దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇది ఇస్తుందా, లేదు అంటే మాస్టర్ స్లేవ్ బెటర్ పర్ఫార్మెన్స్ లోపల ఉంటుందా అనేది చూద్దాము. సో మాస్టర్ స్లేవ్ రిప్లికేట్స్ హెల్ప్స్ వి రీడ్ అవైలబిలిటీ బట్ డస్ నాట్ హెల్ప్ విత్ ద రైట్ స్కాలబిలిటీ. సో ఇప్పుడు ఈ మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ స్లేవ్ లోపల మనకి ఏమైతే ఓన్లీ స్లేవ్ లో ఇక్కడ మనకి ఓన్లీ రీడింగ్ ఆపరేషన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటది, కానీ రైటింగ్ ఆపరేషన్స్ మాత్రం అవైలబుల్ ఉండదు. ఎందుకని రైటింగ్ ఆపరేషన్ అనేది అవైలబుల్ ఉండదు అంటే, నువ్వు ఎటువంటి చేంజెస్ చేయాలన్నా సరే కేవలం ఈ మాస్టర్ నోడ్ లోపల మాత్రమే చేంజెస్ చేయాల్సి ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ మిగతా వాటి మీద పడుతుంది. సో మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్ ప్రొవైడ్స్ resilience against failure of a slave, not of a master. Essentially, the master is still a single point of failures. So peer-to-peer replication overcomes these problems by not having a master. సో ఇక్కడ మనకి మాస్టర్ స్లేవ్ లోపల ఏదైనా ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫెయిల్యూర్స్ అయితే అవుతా ఉంటది సమ్ టైమ్స్. సో మరి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనకి ఎక్కడ ఉంటదంటే ఈ పీర్ టు పీర్ రిప్లికేషన్ అనేది దీని లోపల సొల్యూషన్ అనేది దొరుకుతా ఉంటుంది. సో పీర్ టు పీర్ రిప్లికేషన్ ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ బై నాట్ హ్యావింగ్ ఏ మాస్టర్. అంటే ఇందు లోపల ఎక్కడ కూడా మాస్టర్ నోడ్ అనేది ఉండదు. ఆల్ నోడ్స్ ఆర్ ఈక్వల్ వెయిట్, దే కెన్ యాక్సెప్ట్ రైట్స్ అండ్ లాస్ ఆఫ్ ఎనీ నోడ్ డస్ నాట్ ప్రివెంట్ యాక్సెస్ ఇన్ ద డేటా స్టోర్. సో ఇక్కడ మనము మాస్టర్ స్లేవ్ లో కనుక చూసినట్లయితే మేజర్ పార్ట్ వచ్చేసి మాస్టర్ ప్లే చేస్తూ ఉంటది. సో మాస్టర్ లోపల ఫెయిల్యూర్స్ అయినప్పుడు మొత్తం డేటా అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ పీర్ టు పీర్ రిప్లికేషన్ లోపల మనకి ఎక్కడ కూడా మాస్టర్ నోడ్ అనేది ఉండదు, అన్ని కూడా మనకి ఏముంటాయి అంటే
చిన్న చిన్న స్మాల్ నోట్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం సింపుల్ గా చెప్పాలంటే చైల్డ్ నోట్స్ కింద మనం తీసుకోవచ్చు. సో ఆల్ ఆర్ ఈక్వల్ వెయిట్. Peer-to-peer replication has all nodes applying read and writes to all the data. సో ఈ మరి పీర్ టు పీర్ రిప్లికేషన్ లోపల ఉండేటటువంటి నోట్స్ లోపల ఉండేటటువంటి డేటాని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం రీడింగ్ ఆపరేషన్స్ ని మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రైటింగ్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సో విత్ ఏ పీర్ టు పీర్ రిప్లికేషన్ క్లస్టర్ you can write over node failures without losing access to the data. సో ఇక్కడ మనం ఎటువంటి డేటా అనేది లాస్ కాకుండానే మనము ఈజీగా డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్దర్ మోర్ యూ కెన్ ఈజీలీ యాడ్ నోట్స్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఒక 3-4 నోట్స్ తోటి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇంకా ఎక్కువ నోట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డయాగ్రామేటిక్ గా చూద్దాం మనం. సో ఇది ఒక నోడ్, ఎక్స్ అనే నోడ్ అనుకుందాము, ఇది వై అనే నోడ్ అనుకుందాము, ఇది జెడ్ అనే నోడ్ అనుకుందాము. సో ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇందులోపల రీడింగ్ ఆపరేషన్స్ రైటింగ్ ఆపరేషన్స్ రెండింటిని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇందులోపల కూడా రీడింగ్ రైటింగ్ రెండింటిని పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇందులోపల కూడా మనము రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్ రెండు కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. సో నోట్స్ కమ్యూనికేట్ దేర్ రైట్స్. ఆల్ నోడ్స్ రీడ్ అండ్ రైట్ ఆల్ ద డేటా. సో ఒక నోడ్ అనేది ఏమైతా ఉన్నది రీడింగ్ ఆపరేషన్స్ రైటింగ్ ఆపరేషన్స్ రెండింటికి సపోర్ట్ చేస్తూ ఉంటది. ఇక్కడ ఉన్న ప్రతి నోడ్ కూడా సేమ్ యాక్టివిటీని మనకి పర్ఫామ్ అయితే చేస్తూ ఉంటది. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ పీర్ టు పీర్ రిప్లికేషన్. సో వెన్ యూ రైట్ ద డిఫరెంట్ ప్లేసెస్, you run the risk that two people will attempt to update the same record at a time is called write. లేదు అంటే write conflicts. Inconsistency leads to problems, but at least they are transit that consistent write forever. So P2P replication has a couple of options to deal with write operations. సో ఇక్కడ మనకి ఏమైతా ఉంటది, ఒకటేసారి మనం ఇక్కడ వేరు ప్లేసెస్ల నుంచి కనుక రైట్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసినప్పుడు అక్కడ ఈజీగా యాక్సెసింగ్ అనేది అయితే ఉంటది. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మనకి ఈ పీర్ టు పీర్ రిప్లికేషన్ లోపల డేటా అనేది ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో వీ కెన్ ఎన్జ్యూర్ whenever we write the data, లేదు అంటే the replica nodes to ensure avoid the conflicts. సో కాన్ఫ్లిక్ట్స్ మీన్స్ ఇక్కడ మనము ఒకటేసారి ఒకే డేటా మీద వేరు ప్లేసెస్ లో నుంచి పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనే ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది కొంచెం స్లో అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీ కెన్ డిసైడ్ టు కాపీ విత్ అన్ ఇన్కన్సిస్టెన్స్ రైట్. దే ఆర్ కంటెంట్స్ వెన్ can come up with policy to merge inconsistent rights. In this case, we can get the full performance benefits of writing to any replicator node. సో కాన్ఫ్లిక్ట్స్ చేస్తే ఇక్కడ ఏమవుతా ఉన్నది, సేమ్ టైంలో వేరు పర్సన్స్ వేరు ప్లేసెస్ లో నుంచి డేటా లోపల నోడ్ లోపల రైటింగ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది కూడా దట్టు సేమ్ ఇన్ఫర్మేషన్ మీద సేమ్ కంటెంట్ మీద చేస్తున్నప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది మనకి ఫేస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానికి సొల్యూషన్ వచ్చేసి మనకి కేవలం ఈ పీర్ టు పీర్ రిప్లికేషన్ లోపల మాత్రమే కనబడతా ఉంటుంది. సో ఇది రిప్లికేషన్ ప్రాసెస్ ఇన్ NoSQL మాస్టర్ స్లేవ్ రిప్లికేషన్, పీర్ టు పీర్ రిప్లికేషన్.